గత కొన్ని రోజులుగా విజయశాంతి మీడియాలో కనిపించడం లేదు. పార్టీ రాజకీయాల్లో చురుగ్గా కనిపించిన ఆమె గాంధీ భవన్కు రావటం కూడా చాలా అరుదు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయశాంతి సైలెంట్గానే లాబింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసిన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ తన పేరును పరిగణలోకి తీసుకున్నప్పటికీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో తనకున్న గత సంబంధాలు ఉపయోగించుకొని పార్టీ టికెట్ను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. మెదక్ పార్లమెంటు స్థానంపై రాములమ్మ ఫోకస్. సైలెంట్గా రాములమ్మ లాబింగ్. 1997లో మొదలైన విజయశాంతి రాజకీయ ప్రస్థానం 2009లో మెదక్ నుంచి ఎంపీగా రాములమ్మ గెలుపు. మెదక్లో వరుసగా 5 సార్లు బీఆర్ఎస్ గెలుపు. కేసీఆర్ కూడా ఈసారి పోటీ చేసే ఛాన్స్. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గతేడాది నవంబర్ 30న ప్రముఖ సినీ నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆమెకు ఎన్నికల ప్రచార ప్లానింగ్ కమిటీ కోఆర్డినేటర్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్లో చేరడంతో ఆమె పార్టీ కోసం చేసింది ఏమీ లేదు. కాగా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేయరని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె మెదక్లో లోక్సభ స్థానంపై కన్నేసినట్లు సమాచారం. విజయశాంతి రాజకీయ ప్రస్థానం 1997లో మొదలైంది. 1997 బీజేపీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2005లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు విజయశాంతి. ఆ తర్వాత కేసీఆర్ కోరిక మేరకు తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తరఫున విజయశాంతి 2009లో మెదక్ నుంచి లోక్సభకు ఎంపికయ్యారు. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించి విజయశాంతిని 2013లో కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన తరువాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2020లో బీజేపీలోకి చేరారు. అదే సమయంలో సినిమాలోకి కూడా రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో టాలీవుడ్లోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి నటించిన సినిమా అది. ఆ సినిమా తర్వాత మరే సినిమాను ఆమె చేయలేదు. మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ అయ్యారు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు విజయశాంతి. మెదక్ లోక్సభ సీటును ఆశిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి కొంచెం కోటగా ఉన్న మెదక్లో సీటు కోసం అభ్యర్థులు తెగ పోటీ పడుతున్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ఏ గెలుపొందింది. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి ఆలే నరేందర్ విజయాన్ని సాధించారు.
ఇక 2009లో విజయశాంతి టీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లోనూ మరోసారి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. వరుసగా 5 సార్లు బీఆర్ఎస్ పార్టీకి కంచు కోటగా నిలిచిన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ నేతలు కన్నేశారని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ పోటీ చేయడం ఖాయమని, చివరి నిమిషంలో ఆయన పోటీ చేయకపోతే సీటు దక్కించుకోవాలని పలువురు పోటీ పడుతున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు ప్రతాప్ రెడ్డి సీటును ఆశిస్తున్నారు. పద్మ దేవేందర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గాలి అనిల్ కుమార్ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. దీంతో మెదక్ ఎంపీ భరి నుంచి ఆయన తప్పుకున్నట్లే. కాంగ్రెస్ పార్టీ తరఫున విజయశాంతి టికెట్ను ఆశిస్తూ ఉండగా మరి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరికి సీటు ఇస్తుందో వేచి చూడాల్సిందే.